చరిత్రలో మరో అధ్యాయం నీ పేరు లేకుండానే మొహం తిప్పేసింది. కాలం మరో పర్యాయం కళ్ళు కప్పి జారుకుంది. చేసేదేముందని సర్దుకుంటావా? రేపు చూద్దామని సరిపెట్టుకుంటావా? మొదటి ఊపిరి గుర్తుండదు, ఆఖరిదాని గుట్టు తెలీదు. మధ్యనాడే ఆటేంటన్న ప్రశ్న పుట్టి చంపట్లేదా? నువ్వెవరు? ఛాతీ నిండా ఊపిరి, చప్పుడు చేసే గుండె, బరువుని మోసే భుజాలు, పరుగులు పెట్టే కాళ్ళు, ఇదేనా నువ్వు? ఇంత విశాల విశ్వంలో ఇంత బరువున్న భూమిపైన నీ ఊపిరికి విలువేంటో తెలుసుకోవా? ఎవడో వంక పెడతాడని, ఎవడికోనో నచ్చాలని తలెత్తక తలపెట్టక కాలమనే కరెన్సీని విసిరేస్తున్నావే. ఎప్పుడో మళ్ళీ ఓడిపోతేనో కింద పడిపోతేనో ఆవేశంతో ఊగిపోతూ కాసేపు అరిచూరుకుంటావా? అందరికీ మిగిలేది చిన్న కథే మిత్రమా. అది ఎంతకాలం చెప్పుకుంటారో అదే ఆస్తి. నాదేముందంటావు? నీ బలం నీకు తెలుసా? నాకెవడున్నాడంటావు? నీ ఉనికి నీకే అలుసా? నువ్వు దాటిన కష్టమే నిన్ను నడిపే అనుభవం అయితే, నువ్వు మోసే కన్నీరే నీ కలలకి గొంతు తడిపితే, ఎంత చీకటి కమ్ముకుంటే ఏంటి? రవి మెలకువను ఆపగలదా? నీ ఒంటరి పరుగు మరో తరానికి దారి చూపగా, నువ్వు చేరిన శిఖరం మరో యుగానికి గమ్యమవగా, ఎంత బరువుగా మబ్బుంటే మాత్రం నింగి నడుముని వంచగలదా? తలపు నీది, తలరాత నీది, నీ విధాత నువ్వే. కల నీది, కర్మ నీది, నీ విష్ణువు నువ్వే. రాత్రి నిద్రలో అంతమయ్యి ప్రతి ఉదయం పుట్టేది నువ్వే. చరిత్రలో మరో